హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి. ఈ వీడియో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అండి. నేను మొన్న ఊరికి వెళ్ళినప్పుడు మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాం కదా. ఇది తాటి చెక్క అండి, తాటి చెక్క అంటారు. తాటికాయలకి పండినప్పుడు కోస్తారు, ఇట్లా పేళ్ళుగా కోసి దీన్ని చక్కగా ఒక కుండలో పెట్టి వాటర్ వేసి ఉడికిస్తారు. తాటి చెక్క అంటారు. చాలా తీయగా ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుందండి. మేము చిన్నప్పుడు ఇది చాలా ఎక్కువ తినేవాళ్ళమి. అయితే మాకు తెలిసిన వాళ్ళు చేశారని మాకు కూడా ఒక డబ్బా నిండా తెచ్చిచ్చారండి. చూడండి ఎంత బాగుందో. ఇది అందరం తలా 4 పేళ్ళు తిన్నాము. అంటే చెక్క పేళ్ళు అనేవాళ్ళం అప్పుడు దీని పేరు. ఇలా ఉంటుందండి. తాటికాయలతో తాటి చెక్క ఏంది, తాటికాయలేంది, ముంచికాయలేంది, ఇలా అన్నీ కూడా ఊరిలో చాలా ఉంటాయి. తాటి చెట్లకు సంబంధించినవి. కళ్ళు అలాంటివి కూడా ఉంటాయండి. అయితే కళ్ళు అవి మగోళ్ళు తాగుతారు, కానీ ఆడవాళ్ళు అయితే మా సైడు పెద్దగా వాటి వైపు కూడా చూడరు. మా ఇళ్ళ పక్కనే ఉంటాయి, అయినా కూడా ఎప్పుడు అంత చూసింది లేదు వాటిని. కాకపోతే తాటి చెక్క అనేది తాటి కళ్ళులాగే సారు అనేవి వస్తాయి. అవి తీయగా ఉంటాయి. కళ్ళు అయితే పుల్లగా ఉంటాయి కదా. ఆ తాటి చారు కూడా తాగుతాం. కానీ ఇక్కడ ఈ తాటి చెక్క అనేది ఇవన్నీ కూడా చాలా ఫేమస్ అండి. మీరు ఎక్కడైనా చూసుంటే మాకు కామెంట్ చేయండి. తర్వాత మా చెల్లెలు వాళ్ళకి బర్రెలు ఉంటాయి, పాలు తీసుకుంటుండే. మా చెల్లెలు పాలు తీస్తుంటే నేను మాట్లాడతా వీడియో తీస్తున్నాను. ఒక 5 లీటర్ల దాకా తీస్తారండి పాలు. అయితే ఈ పాలు మీద చాలా ఆదాయం ఉంటుంది వాళ్ళకి. పాలు తీసి కేంద్రానికి పోసుకుంటారు. అయితే పాలు కొన్ని కాసుకొని పెరుగు కూడా చేసుకుంటారు. ఇంకా నేనైతే పొద్దున్నే ఇది వాళ్ళు మాట్లాడుతుంటే తీస్తున్నాను. ఆ పాలు తీస్తుంది మా చెల్లెలు. ఇంకా చిన్న చిన్న దూడలు అవన్నీ కూడా పల్లెటూరులో ఇలాగే ఉంటాయి కదండి. అందుకని నేను వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. ఇదైతే ఆ పాలు తీసే బరిది దూడ చిన్నది. 4 రోజులు అయిందండి ఇది వీని కూడా. ఇది పుట్టి 4 రోజులే. జున్ను పాలు కూడా తాగాము నిన్నైతే మేము. ఈరోజైతే మరి చూడాలి జున్ను అవుతాయో లేదో. పాలు ఇరిగిపోతాయి కదండి మామూలుగా. పసుపు పాలు అయితే ఫస్ట్ ఒక 3 రోజుల వరకు. ఇదైతే ఇక్కడైతే పాలు తీసేసింది మా చెల్లెలు. తర్వాత తీసినాక వదిలేసేసింది, తాగుతుంది దాని పాలు దాని వాళ్ళ అమ్మ దగ్గర. ఇంకా మా చెల్లి వాళ్ళదంతా పాలు పంట ఇంకా పైరు ఇలా ఉంటుందండి. ఇదంతా మా వాళ్ళ ప్లేసు. ఈ పక్కన ఉన్నది ఇల్లు. ఇంకా మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఈ పూల చెట్టు కూడా ఉంది. పూల చెట్టు కాడకు పోయి కోస్తా పూలు మాట్లాడుకుంటా వీడియో తీస్తున్నాను. గంధం కలరు దాసాని పువ్వులు చాలా బాగున్నాయి. ఏగో పెద్దగా పట్టించుకోరండి వాళ్ళు. పొలం అంటే వెళ్తారు కదా, బర్రెలు తోలుకొని పోతారు, బర్రెలు మేపుకొచ్చుకుంటారు. ఎప్పుడో ఒక రోజు శుక్రవారం అప్పుడు కోసి దేవుళ్ళకి పెట్టుకుంటారు. రోజు సాయంత్రం అయితే స్నానం చేసినాక దీపారాధన చేస్తారు. రోజు పూలు ఏం పెట్టరు, ఎందుకంటే వాళ్ళకి చాలా పని ఉంటుంది. చీకటి అయ్యి వస్తారు చేలోకి వెళ్ళి. అందుకని కుదరదు. కుదిరిన రోజు పెట్టుకుంటారు ఖచ్చితంగా. శుక్రవారం అయితే పెట్టుకుంటారు. మనం సిటీల్లో అయితే రోజు చక్కగా పూలు అన్నీ అలంకారం చేస్తాము. అట్టేం కాదండి. తర్వాత పాలు తీసి ఇవన్నీ చేసినాక మేము పప్పొంగల్ చేసాము టిఫిన్కి అనేది. ఇంకా పచ్చి పులుసు చేసాము. ఇంకా టిఫిన్ తింటున్నాం మా చెల్లెలు నేను. పప్పొంగల్ అనేది చాలా బాగా చేసామండి. మేము వీడియో తీయలేదు, కానీ చేసినప్పుడు తినేటప్పుడు చూపిస్తున్నాము. మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను నా వీడియో. ఇంకా మా చెల్లెళ్ళు చాలామంది అంటారు ఇళ్ళ కాడుండి సుఖపడుతున్నారని. చూడండి బర్రెలు తోలుకొని పోతుంది చేలోకి. ఎంత ఎండ ఉంటుంది, ఎంత గాలి ఉంటుందండి. బర్రెలు తోలుకొని అన్నం తీసుకొని వాటర్ ఎత్తుకొని పోతారు. సాయంత్రం 7 గంటలకు వస్తారు. అంత కష్టపడుతుంటే చాలామందికి సులకనగా ఖాళీగా ఉంటున్నారు, ఇంట్లోనే తిని పడుకుంటున్నారు అంటున్నారు. పనుకునేవాళ్ళు వేరుంటారు, పని చేసుకునే వాళ్ళు వేరుంటారు కదండి. చూడండి ఈ బర్రెలను తోలుకొని ఆడవాళ్ళు అయినా కూడా పొలానికి వెళ్ళి చక్కగా బర్రెలు అవి మేపుకొని తీసుకొచ్చుకొని తర్వాత పాలు పిండుకొని ఇలా పాలు కేంద్రానికి పోసుకొని మళ్ళీ ఇంట్లో పిల్లలకు వంట టిఫిను ఇవన్నీ కూడా చేస్తారండి మా చెల్లెలే కాదండి, ఇంకా చాలామంది ఇలానే చేస్తారు. బర్రెలు తోలుకొని పోతున్నారు. నేను అదే వీడియో తీస్తున్నాను. అదిగో చూడండి మా ఊరు సైడ్ చెరువు ఉంటుంది, ఆ చెరువు దగ్గరికి వెళ్తారండి. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్